దాని గురించి మాట్లాడరు. విభజన హామీలో విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీల గురించి మాట్లాడారు. ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడారు. కాచిగూడ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. ఐటీఆర్ అయితే ఎత్తేశారు. గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడారు. ప్రొద్దున లేస్తే ఓవైసీ జపం. పూర్వకాలంలో అన్నదమ్ములేమో వీరు. నాకు డౌట్ వస్తుంది, పూర్వకాలంలో ఓవైసీ కిషన్ రెడ్డి అన్నదమ్ములుగా పుట్టింటారు. అందుకే ఇవాళ ప్రొద్దున లేస్తేనే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. ఆ జపం లేనిది పూట గడవదు వీళ్ళకి. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. అరే దేశంలో ముస్లిం భాగస్వామ్యం అనేటువంటి ఇంగిత జ్ఞానం కేంద్ర మంత్రికి ఉండాలి. ఎవరి మతం వారికి ప్రేమ ఉంటుంది, ఎవరి కులం వారికి ప్రేమ ఉంటుంది. కానీ రోజు పొద్దున్న లేస్తే కులాల మీద మతాల మీద పంచాయతీ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన, దురాలోచన మంచిది కాదు. కిషన్ రెడ్డి గారు, ఇన్నేళ్ళు మీరు రాజకీయ రంగంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఇంకా ఇన్నేళ్ళ తర్వాత కూడా ఓవైసీలో జపం చేయడం. రజాకారులు, ఎక్కడ రజాకారులు అండి? ఎప్పుడైపోయింది రజాకారులు? మాటికి రజాకారులు తప్పిస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు. మర్చిపోయిన సంఘటనలకు గుర్తు చేసి రాజేసి దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మతం తప్ప ఒక అభివృద్ధి ఆలోచన లేదు వీళ్ళకి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సంక్షేమ కార్యక్రమం ఎంత బేసిక్గా ఇస్తుందో ఒక్కసారి సమాలోచన చేసుకోవాలి. సన్నబియ్యం కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యలేనటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. బండి సంజయ్ అంటాడు మాయి డబ్బులు అని. అరే మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇస్తున్న వాటా ఎంత? మేమేకు ట్యాక్స్ రూపంలో కడుతున్నటువంటి డబ్బులు ఎంత? దానిలో మీరు తిరిగి ఇస్తుంది ఎంత? బేసిక్గా ఉన్న సన్నబియ్య కార్యక్రమం మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు పెట్టుకోవట్లేదు? మరి అక్కడ వేసుకోండి మోడీ ఫోటో. ఎవరొద్దంటున్నారు? కాళేశ్వరం కుంగిపోతే మాట్లాడరు. ఆనాడు 10,000 ఎకరాలకు పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా అమ్మేస్తే ఇదే కిషన్ రెడ్డి గారు అప్పుడు మంత్రి కూడా ఎక్కడ దాక్కున్నారు? మీరు బండి సంజయ్ గారు ఎక్కడ దాక్కున్నారు? ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఎవరో పనికి మాలినాడు ఏఐ టెక్నాలజీ ద్వారా వీడియోలు పెడితే దాన్ని మీరు కేంద్ర మంత్రిగా చూసుకోకుండా, అసలు ఇది వాస్తవం ఏందో తెలుసుకోకుండా ఎట్లా మీరు దాన్ని రీలోడ్ చేశారు? తెలుసుకొని మళ్ళీ ఎట్లెందుకు దాన్ని డిలీట్ చేసినారు? రాజకీయాలు చేయండి, సద్విమర్శలు చేయండి, మేము ఓర్చుకుంటాం. రొద్దును లేస్తే కులం మతం ఎన్నేళ్ళు నడుపుతారు? ఈ దేశాన్ని ఇంకెంత నాశనం చేస్తారు? ఒక్కరోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి, ఎంపీల్ని పిలిచి, నీ బాధ్యత కాదా? నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, ఎన్నికలు అయిపోయినాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీల్ని ఇతరతర ఎంపీల్ని పిలిచి మాట్లాడినావా? మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏంది? నేను వస్తాను పద, ప్రధానమంత్రిని కలుద్దాం, ఈ ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి, ఇవి తీసుకొచ్చుకుందామని ఎప్పుడన్నా అన్న పాపన పోయినావా నువ్వు కేంద్రంలో కేబినెట్ మంత్రిలో ఉండి? కులం మతం తప్ప అభివృద్ధి పట్టనే పట్టదు మీకు. మీరు అనుకుంటారు ఇంకా కులం పేరుతో మతం పేరుతో మళ్ళీ రాజకీయాలు చేస్తారు. యువత ఆలోచిస్తూ ఉంది. ఇలా యువత ఆలోచిస్తుంది, మాకు ఎవరు భోజనం పెడతాడు, ఎవడు అన్నం పెడతాడు, ఎవరు ఉద్యోగం ఇస్తాడు, వాడే మాకు లీడర్ అంటున్నాడు. రోజు పొద్దున్న లేస్తే కులం పేరు చెప్పి ఓటు దండుకోవాలని చూస్తే రోజులు పోయినాయి, నూకలు చెల్లిపోయినాయి ఆ రోజులకి. పొద్దున్న లేస్తే యువత అడుగుతుంది మాకు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, మా జీవనోపాధి ఏంటి, ఏ ప్రభుత్వం మాకు ఉపాధి చూపిస్తుంది, ఏ ప్రభుత్వం వల్ల మాకు మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి, అవే ఆలోచిస్తూ ఉన్నారు యువత. ఇవాళ ఆ యువతను కూడా మీరు మతం పేరిట తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మజ్లిస్ పార్టీకి మేము తొత్తట. మజ్లిస్ పార్టీ ఏంటి, కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. మీరు ఎవరికి కూడా తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. మాకు ఒకటిగానే వస్తాం, ఒకటిగానే గెలుస్తాం. గత ఎన్నికల్లో ఒకటిగానే వచ్చి గెలిచినాం మేము. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిందంటే ఒకటిగానే గెలిచాం. మీకు తెలియదా అప్పుడు ఎవరితో ఉన్నారన్నది? తెలుసుకోకుండా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవాళ చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు నేను ప్రశ్నించిన జవాబు మాత్రం చెప్పడు. మూసీ నది విషయంలో స్పష్టత లేదు. సాబర్మతి నది కట్టుకోవచ్చు గుజరాత్లో, అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు భూములను వ్యాపారం చేసుకోవచ్చు. కానీ మూసీ నదికి నిధులు కావాలంటే మాత్రం నోరిప్పడు. ఒకప్పుడు మెట్రో రైల్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో
దేశంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెట్రో రైల్ ప్రారంభించి కానీ దాన్ని ఉపయోగించడం కానీ ఇవాళ 8వ స్థానానికి పడిపోయింది. ఆ సోయి లేదు మీకు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మెట్రోను ఆదుకుందామనే సోయి ఎప్పుడూ లేదు మీకు. నేను మళ్ళీ మీకు పదవీ రీత్యా పెద్ద పదవులు ఉన్నారు, గౌరవప్రదమైనటువంటి క్యాబినెట్ హోదాలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ చౌకబారు విమర్శలు, మతాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం కడుపుకోవడాలు మానేసి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాము, కొద్ది రోజుల పాటు మన పార్టీలు పక్కన పెడదాం. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు మీరే డెలిగేషన్ లీడ్ చేయండి. మేము వస్తాం, మేము మా ముఖ్యమంత్రి మా మంత్రులు అందరం వస్తాం. ప్రధానమంత్రిని అడుగుదాం. అది చేయరు. ఫ్లైట్ దిగేటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు, రాగానే మాట్లాడతారు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు. వాళ్ళ జపం తప్ప వేరే జపం లేదు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. బండి సంజయ్ కరీంనగర్కి ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే తీసుకొచ్చుకో, చరిత్రలు నిలిచిపోతాయి పేర్లు ఇవన్నీ. కేంద్ర మంత్రి స్థానంలో కరీంనగర్ రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు. కేంద్ర మంత్రి అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మంత్రి అని కూడా మర్చిపోతాడు పాపం మా సంజయ్ గారు. అయితే కొద్దిసేపు పూనకం వచ్చినట్టే మాట్లాడుతూ ఉంటే ఆ పూనకంలో ఏం మాట్లాడతారో తెలియదు. నేను ఒక కేంద్ర మంత్రుల వర్గంలో ఉన్నాను, నేను అది మాట్లాడకూడదు ఇది మాట్లాడాలని తెలియకుండా మాట్లాడిస్తూ ఉంటారు. ఇవాళ 15 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు మీకు కనబడట్లేదా? ఒక్కసారి బేరీ చేసుకోండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. వాళ్ళు 10 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం. వాళ్ళు యావత్ 10 ఏళ్లలో 30,000 కోట్లు రుణమాఫీ 30,000 కోట్లు దాటలే వాళ్ళది. మేము 11 మాసాలు 21,000 కోట్లు ఇచ్చాం. వీళ్ళు ఎంత లగడ చేస్తున్నాం. మీరు ఆ 400 ఎకరాల భూమి విషయంలో వచ్చిన 10,000 కోట్లు రుణమాఫీకే వాడాం. అది చేయకూడదు. 400 ఎకరాల్లో మంచి మంచి కంపెనీలు వచ్చి కట్టడాలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తారా బాబు అంటే వినే పరిస్థితి లేదు. మాకు ఉద్యోగాలు వద్దని, వాళ్ళొద్దని వీళ్ళొద్దని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి చేసుకుందామో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రముఖమైన గౌరవ స్థానంలో ఉన్నప్పుడన్నా కనీసం మాట్లాడి, ఎన్నికలప్పుడు మళ్ళీ ఎన్నికలు మాట్లాడుకుందాం. రోజు కులము మతము మళ్ళీ రజాకాల జమానా వస్తుంది. ఎందుకు వస్తాయా రజాకాల జమానా? అంత కోరిక ఎందుకు నీకు రజాకాల జమానా రావాలని? మళ్ళీ ఏ రకంగా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది, సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఉన్నాడు. మర్చిపోయిన సబ్జెక్ట్ రజాకాలు గుర్తు చేస్తాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ గెలిస్తే రజాకాలు వస్తారు. ఇంత అస్వస్థతంగా మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఏమిటి? ఎప్పుడో అంతరించిపోయిన రజాకాల వ్యవస్థ ఏంటి? ఎట్లా వస్తుంది? ఇంత దిగజారు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇది మంచి పద్ధతి కానే కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. నిజంగా కూడా మాలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి. మేము సిద్ధంగా ఉన్నాము సరిదిద్దుకోవడానికి. సలహాలు ఇవ్వండి. 60,000 ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక 20,000 ఇవ్వండి అని అడగండి. ఇద్దాం. ఉద్యోగాలు కావాలి రాష్ట్రంలో, అభివృద్ధి కావాలి రాష్ట్రంలో, డబ్బులు కావాలి. ఎవరు ఇవ్వాలి? కేంద్రం వారి బాధ్యత కాదా డబ్బులు ఇవ్వడం? లెక్కలతో సహా చెప్పాం. ఏ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత నిధులు వస్తున్నాయి, వారి నుంచి ఎంత వాటా వాళ్ళకి పోతా ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మనం కట్టే దాంట్లో మనం తెచ్చుకునే దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది. అది ఎందుకు మాట్లాడరు మీరు? మేము ఇంత కట్టాము మాకు ఇంతే వస్తుంది అని ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు?
ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మీ బాధ్యత కూడా, మీకు కూడా ఓట్లేశారు సికింద్రాబాద్ ప్రజలు, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, మీ ఇద్దరి బాధ్యత కూడా. మీరు బాధ్యతని గుర్తెరగకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకు సంఖ్యనే లేదు మున్సిపల్లో. ఎవరు ఓట్లు వస్తాయని ఆశించి మీరు నిలబడ్డరు, అది స్పష్టంగా చెప్పాలి. మీరు ఎక్కడి ఓట్లు కొనుక్కుంటామని నిలబడ్డరు, ఎక్కడి ఓట్లు దొంగలిద్దామని మీరు నిలబడ్డరు, అసలు ఏ ఓట్ల ఆధారంగా మీరు నిలబడ్డరు? ఈ రకమైనటువంటి అసలు మాట్లాడండి మీరు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఈ రాష్ట్రంలో. కుల సర్వే అనేది దేశ చరిత్రలో ఎవ్వరు కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్న ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది, ఆషామాషి కాదు. 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో విద్యా ఉపాధులు ఇస్తామనేటువంటి ఒక జీవో తీసుకొచ్చి చట్టం చేసింది. మీ సభ్యులు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినారా? బీసీ నాయకులు ఢిల్లీలో మీటింగ్ పెడితే వచ్చిన పాపన పోయినరా మీరు? కిషన్ రెడ్డి గారు రారు, బండి సంజయ్ రావచ్చు కదా, బీసీ బిడ్డ కదా, వచ్చి సంఘీభావం ప్రకటించవచ్చు కదా. 45 మంది ఎంపీలు వచ్చారు, వివిధ పార్టీలకు చెందినట్టు ఎంపీలు వచ్చారు. దేశంలో వివిధ పార్టీకి చెందిన 45 మంది ఎంపీలు వచ్చి సంఘీభావం ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో ఎంపీలు